గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయండి మంచి, ఫర్ ఎగ్జాంపుల్ చేయొచ్చు కదా. ఇప్పుడు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఉంటుంది ఎన్ఐసి అని, ఎవరికి తెలియదు అది. ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ కోర్సులు ఉన్నాయి, అవి చేయండి. ఇప్పుడు గవర్నమెంట్ ఇస్తుంది స్కిల్ డెవలప్మెంట్ కోర్సులు చేస్తుంది చక్కగా, వాటికి పబ్లిసిటీ లేదు. ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్లు ఇచ్చి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి చూసారా, అవి పబ్లిసిటీ లేవండి పాపం. మంచి మంచి అబ్రాడ్ పంపిస్తున్నారు, మంచి కోర్సులు ట్రైనింగ్ ఇస్తున్నారు, డబ్బులు ఖర్చు పెడుతుంది కదా. వాటిని పబ్లిసిటీ చేయండి, వాటిని ఫ్రీగా చేయడం యూట్యూబ్ ఛానల్. నిజంగా నీకు అంత చిత్తశుద్ధి మంచి మంచి కాలేజీలు ఉన్నాయి కదా, నువ్వు పోయి ఐఐటి హైదరాబాద్ గురించి మరిన్ని విషయాలు చెప్పు, బిట్స్ ప్లానింగ్ గురించి చెప్పు, సిఎంఐ గురించి చెప్పు, ఐఎస్ఐ గురించి చెప్పు, చచ్చినా వెళ్ళాం. సుమన్ టీవీ కూడా అందరికీ తెలియని కాలేజ్ కూడా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లానింగ్ ఉంది, ఆర్కిటెక్చర్ ఉంది, వెళ్ళరు ఎవరికి తెలియదు కదా సార్. వెళ్ళరు ఎందుకు, డబ్బులు ఇవ్వడు కదా ఎవడను. వీళ్ళు ఎప్పుడు వెళ్ళినా ఇక్కడ హైదరాబాద్లో కట్టిన ఎంఐటి యూనివర్సిటీయో, లేకపోతే గీతంకో, లేకపోతే కేఎల్యూకో, లేకపోతే అక్కడ ఉన్నటువంటి మార్వాడి యూనివర్సిటీయో, లేకపోతే స్వామి వివేకానంద ఏ ఉన్నాయి కదా. అసలు ఏంటంటే ఏ వీడియోలు అండి అసలు, ఫేస్బుక్ ఓపెన్ చేసి తీయే కనపడుతున్నాయి ఇప్పుడు. పాపం కదమ్మా, నువ్వు వెళ్ళి వీడియోలు కెమెరామెన్ పట్టుకుని వెళ్ళిపోతున్నావు అంటే, మీ ఇంట్లో మీ తమ్ముడో చెల్లి అయితే ఇలా చేస్తావా, నువ్వు జాయిన్ చేయమని అక్కడికి వెళ్ళి. ఎంత ఎగ్జైట్ అయిపోయి చెప్పేస్తున్నారు వాళ్ళు. ఇది కదండి అది. డెఫినెట్గా వీటి మీద గవర్నమెంట్ మాత్రమే కంట్రోల్ చేయగలరు తప్ప వాళ్ళు ఎవడు మారుతాడండి. చికెన్ కోసుకు తినేస్తాను, మటన్ కోసుకు తినేస్తాను, తల్లిదండ్రులు కోసుకు తినేస్తాం, ఏంటి తేడా మాకు? నాకు కావాల్సిన డబ్బు వ్యాపారం అంతే. ఏదైనా ఉంటే నాకు పార్న్ వీడియో అవసరమైతే డబ్బులు వస్తుంటే అదేనా అప్లోడ్ చేస్తాను నేను అంటున్నాడు. పోతే నువ్వు పోతావు, నాకేంటి, నేను నా పిల్లలు హ్యాపీగా ఉంటే చాలు. ఇవన్నీ తగిలేస్తారా, నెక్స్ట్ జనరేషన్స్ నాశనం అయిపోతారా మీరు అందరం. ఈ విషయం మనం మర్చిపోకూడదు కదా. ఒక్కొక్కడు కోచింగ్ సెంటర్లు పెట్టి ఎంతోమంది పిల్లల జీవితాలు నాశనం చేసేస్తున్నారు విజయవాడలో. కానీ ఇవన్నీ తగులుతాయండి, భగవంతుడు ఉన్నాడు కదా. మీరు డబ్బులు సంపాదించండి, బట్ ఈ రకంగా కాదు. అంటే మాకు దారి లేదు కదా, మేము కూడా బతకాలి కదా, ఆపర్చునిటీస్ లేవు కదా, మేము అలా బతుకుతూ ఉంటాడు. అలాంటి నువ్వేంటి సార్ చదువుకున్నావు, నీకు ఏదో సంపాదించుకుంటున్నావు, మాకేంటి సార్ ఏసీ రూమ్లో కూర్చొని కౌలు చెప్తూ ఉంటాడు. అలాంటిది మరి ఎలా బతకాలి, సంపేసి బతకాలంటే ఓకే, మరి ఏం చేస్తావు, సంపేసి బతకాలంటాడు. నువ్వు ఏం మాట్లాడినా దగ్గర ఆన్సర్ ఉంటుంది వీళ్ళందరి దగ్గర, వాళ్ళు జస్టిఫై చేస్తారు అది. బట్ దయచేసి తల్లిదండ్రులు గమనించాలి, గవర్నమెంట్ దీని మీద సీరియస్గా కొంచెం ఆలోచించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను.